అందరికీ నమస్కారం. శనిపీడను తొలగించే కథ 5వ భాగం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కల్లవల్లపల్లి. దమయంతి ఋషి వాటికలో అడుగు పెట్టగానే అక్కడి తాపసులు వారిలో వారు ఇలా అనుకున్నారు: ఎవరై ఉండునో ఈ రమణి, వనదేవతయై ఉండునా, లేక ఎవరై ఉండునో ఈ సుందర భాగ్యరాశి అనుకుంటూ ఆ తాపసేంద్రులు నమస్కరించిన దమయంతిని చూసి ఇలా అన్నారు: ఓ సుగుణమణి, ఓ సుగుణమణి, నిన్ను చూస్తుంటే మాకు ఏదో వింతగా ఉంది. నువ్వు చూస్తే ఒక భాగ్య సుందర రాశివి. ఈ ప్రాంతమా ఒక వంక తాపసులు, ఇంకొక వంక కిరాతులు, అరాతులు, దొంగలు, అన్నింటికంటే ఎక్కువగా పెద్ద పులులు, సర్పరాజులు నడిచే ఈ ముళ్ళ పొదలతో నిండిన దుర్గమమైన రాళ్ల మార్గం గుండా నడిచి వచ్చిన నువ్వు ఎవరివమ్మా? నువ్వు ఏ విధంగానూ బాధపడనక్కరలేదు. నీ వినయము, నీ ఉత్తమ శీలము, నీ ముఖం నుండి వెలువడుతున్న కిరణ పుంజంతో కూడిన విశాల నేత్రాలు కొంత నీ చరిత్రను తెలియజేస్తున్నాయి. అయినా కొంచెం వివరాలు తెలియజేయి అని వారు ప్రశ్నించారు. ఆ మునుల మాటలకు దమయంతి మాట్లాడుతూ ఇలా: మునివరులారా, వినండి. యజ్ఞయాగాది క్రతువులు చేయుటయందు చాలా ఆసక్తి కలవాడు అయిన పుణ్య శ్లోకుడు అయిన నలుని అర్ధాంగిని నేను. గొప్పవారిచే శ్లాఘించబడు మంచి చరిత్ర గల నన్ను దమయంతి అంటారు. నా భర్త ఏ కారణంగానో నన్ను ఈ కానన సీమలో ఒంటరిగా విడిచి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ మనోనాయకుణ్ణి వెతుకుతూ మీ ఆశ్రమానికి వచ్చాను. ఆ ఉత్తమ పురుషుడు మీ ఆశ్రమానికి వచ్చి మీకు నమస్కరించి ఏ దిక్కుగా వెళ్ళి ఉంటారో దయతో నాకు తెలపండి. కొద్ది రోజులు ఆయనను వెదకి ఆయన దర్శనం చేసుకోలేని పక్షంలో ఈ శరీరాన్ని విడవాలి అని అనుకుంటున్నాను అని దమయంతి ఋషులను నలుని జాడ చెప్పమని కోరగా ఆ మునులు ఆమెపై దయకొని ఆమెతో ఇలా అన్నారు: ఓ మంగళప్రదురాల, నీ మనోవల్లభుడైన జననుతుడు అయిన నలరాజును నువ్వు కొద్ది రోజులలో చూడగలుగుతావు అని చెప్పి వారు అంతటా అదృశ్యులవగా అందులకామె ఆశ్చర్యపడుతూ ముందుకు పోగా అక్కడ ఆ దారిన పోవు ఓ గుర్రపు దండును చూసి వారి చెంతకు పోయింది. ఆమెను చూస్తున్న ఆ అశ్వికులలో కొందరు చిరిగి మలినమైపోయిన వస్త్రాన్ని ధరించి, సంస్కారం లేక శిరోజాలు దుమ్ముతో నిండి ఎగురుతుండగా అలసిపోయి నీరసించిన దుఃఖంతో ఉన్న ఆమెను చూసి అయ్య బాబోయ్, దెయ్యం దెయ్యం అంటూ కేకలు వేస్తూ అటూ ఇటూ పరిగెత్తజొచ్చారు. నిద్ర ఆహారాలు లేక క్షుత్పిపాసలతో బాధపడుతున్న దమయంతిని చూసి మరికొందరు పిచ్చిది పిచ్చిది అని గొడవ చేయసాగారు. కొందరు ఆమెను చూసి ఈ అడవిలో ఏం వెతుక్కుంటూ తిరుగుతున్నావు పిచ్చిదానా అని పకపకా నవ్వుతూ హేళన చేశారు. ఇంకొందరు ఆమెను చూసి అమ్మా, నువ్వు నిజంగా దేవతవు, వనదేవతవు అంటూ దండాలు పెట్టారు. ఆ నిర్జనమైన అరణ్యంలో ఇంతమంది అశ్వికులను చూసి అమ్మయ్య, నా పుణ్యం వల్ల ఇంతమందిని ఒక్కసారి ఇక్కడ చూడగలిగాను. నిజంగా ఇది నా అదృష్టం అని భావించి వారితో ఇలా అంది: నాయన్లారా, నేను వనదేవతను కాను, దెయ్యాన్ని కాను, ఉన్మాదిని కాను. దురదృష్టవశాత్తు కరుణాపూరితుడు, దేవతలతో సమానుడైన
నలుడు అనువాని భార్యను మందభాగ్యురాలనై ఏ కారణం చేతనునో ఆయనను విడనాడి ఆయనను వెతుకుతూ ఈ అడవులలో పరిభ్రమిస్తున్నాను. ఆయనను మీరెక్కడైనా చూసి ఉంటే ఆ జాడ నాకు చెప్పి పుణ్యం కట్టుకోండి అంటే ఆ గుర్రపు దండు యజమాని అయిన శుచి అనేవాడు ఇలా అన్నాడు, అమ్మా, ఈ అడవిలో పెద్ద పెద్ద ఏనుగులను, సింహాలను, ఎలుగుబంటులను చూస్తున్నామే కానీ ఈ అరణ్యంలో మనుషులెవ్వరూ కనిపించరు అనగానే ఆమె మరలా ఇలా ప్రశ్నించింది, అయ్యా, మీ అశ్విక పటాలం ఎక్కడికి వెళుతుంది అని అడిగాక, మేము చేది దేశ ప్రభువైన సుబాహువు యొక్క పట్టణానికి వెళుతున్నాము అన్నారు. నేను కూడా మీతో వస్తాను, ఎక్కడైనా నా పతి జాడ తెలుస్తుందేమోనని అంటూ ఆ బిడారు వెంట వెళ్ళింది. ప్రయాణించి ఆ అశ్వదళం అలసిపోయి ఆ అడవిలో చల్లని నీరుతో నిండి ఉన్న ఓ చక్కని తటాకం ఒడ్డున దాహం తీర్చుకోవడానికి, విశ్రాంతి పొందడానికి ఆగింది. ఆనాటి అర్ధరాత్రి ఓ ఏనుగుల దండు ఒకటి జలపానార్థం అటూ ఇటూ తిరుగుతూ పెను మబ్బుల్లా అక్కడికి వచ్చాయి. అవి నిద్రపోతున్న వారి కాళ్ళు చేతులు తొక్కి సంచరిస్తుంటే నిద్ర నుంచి మేల్కొని కంగారు పడుతూ ప్రాణభయంతో నలుమూలలకు పరుగులు తీసేవారు కొందరైతే ఇంకొకరు ఇంకా కొందరు చెట్లెక్కి కూర్చున్నారు. ఆ సంక్షోభంలో ఎలాగో దమయంతి ఏ ప్రమాదానికి గురికాక బ్రతికిపోయింది. విధి విలాసం చాలా చిత్రమైంది. అసలే దురదృష్టవంతురాలు. ఈమె గజ సమూహాల తాకిడి దూరమై ఉండగా ఆ ఏనుగుల బిడారు వారందరినీ చంపి పారవేశాయి. అది వాళ్ల పూర్వజన్మ పాపం కాక వేరే ఏమవుతుంది? ఆ ఏనుగుల గుంపు స్వైర విహారం చేస్తున్న ఆ సమయం నిశిరాత్రి. అలాంటి సమయంలో ఏ రక్షణ లేక ఏకాంతంలో ఉన్న కాంత అయింది. అప్పుడు గాలిలో కదలాడుతున్న తీగ చిగురులాగా దమయంతి ఇలా ఆలోచించుకుంది, ఆనాడు దేవతలు నాతో విహారార్థం కోరికను తెల్పగా నేను నిరాకరించానన్న కోపంతో ఏనాటికైనా కసి తీర్చుకోవాలి అని అదృశ్యులై వెంటాడుతూ మమ్మల్ని ఇలా కష్టాల పాలు చేస్తున్నారా అనిపిస్తోంది. స్వయంవరంలో పొందిన అవమానానికి దేవతలు తలపెట్టిన ప్రతీకార చర్య అనిపిస్తుంది. దేవతలే ఇలాంటి ఘాతుకానికి తలపడి నా భర్తకు నాకు కష్టాలను సృష్టించి ఎడబాటును కలిగించారని తోస్తుంది అనుకుంటూ ఎక్కడో ఓ రక్షిత ప్రాంతాన్ని చూసుకొని నేల మీదే చేతిని తలగడగా పెట్టుకొని నిద్రించింది దమయంతి. తెల్లవారింది. బిడారులోని వారు చచ్చిన వారు చావగా మిగిలిన వాళ్ళు అమ్మోయ్ బాబోయ్ అయ్యో అనుకుంటూ కుంటుకుంటూ ఎలాగో కష్టం మీద మిగిలిన ఆ కొందరు అశ్వాలతో చేది దేశ రాజైన సుబాహుపురానికి అలాగే నడుచుకుంటూ చేరారు. వారితో పాటు దమయంతి కూడా చేరింది. ఆ పట్టణ రాజవీధి గుండా కొంత అలసిన ధూళి ధూసరిత అయి మబ్బుల్లో పరిగెడుతున్న చందమామల ఆజానుబాహు విగ్రహం కలిగి తళతళలాడుతున్న బంగారపు మేని రంగుతో అందాలు చిందుతూ జన సమూహంలోంచి తప్పించుకుంటూ మందగమనం రాజవీధి గుండానే సాగిస్తుంది. అటు ఇటు దిక్కులు చూస్తూ నలుని జాడను గుర్తుపట్టడానికి చక్రాల్లాంటి కన్నులను సారిస్తూ ఉంది. ఆ సమయంలో రాజప్రాసాదమందలి ఓ వేదికపై ఉండి నగర సౌందర్యాన్ని తిలకిస్తున్న రాజమాత ఈ దమయంతిని గమనించి
పరికించి ఆమె లక్షణాలను అర్థం చేసుకొని తన చెంత ఉన్న చెలికత్తెను పిలిచి, అదిగో ఆ జనసమూహంలో అందాల బొమ్మలా మెరుస్తున్న సుందరాంగిని చూస్తుంటే నా మనస్సుకు ఎలాగో ఉంది. వెళ్ళి ఆమెను వెంటనే ఇక్కడికి తోడ్కొని రమ్మని పంపింది. రాజమాత ఆజ్ఞ ప్రకారం ఒక రాజవీధిలో దిక్కులు చూస్తూ తిరుగాడుతున్న దమయంతిని చూసి రాజమాత కోరికను తెలిపి ఆమెను అంతఃపురంలోకి తీసుకువెళ్ళింది. ఆ దారి వెంట వెడుతూ దమయంతి మనస్సులో, ఆహా, విధి విలాసంలో ఇదొక కొత్త మలుపు అనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే అసలు ఆ దేవతలకు నేను ఏ కష్టం పడాలన్నది లక్ష్యం కాకపోవచ్చు. నేను కష్టాలు పడాలి అన్నది లక్ష్యం కాకపోవచ్చు. నా వంటి అందాల రాశిని పొందాడన్న కోపం నలుడి మీద కాగా తత్పరిణామం ఇలా మారింది అన్నమాట అనుకుంటూ రాజమాతను దమయంతి దర్శించింది. ఆ రాజమాత దమయంతిని ఇలా ప్రశ్నించింది, ఓ సుందరి, నిన్ను చూస్తే రాజవీధిలో నాకేదో అవ్యాజమైన కరుణ ముంచుకొచ్చింది. అందుకే నిన్ను పిలిపించాను. అయితే నువ్వు ఎవరి భార్యవు? ఇలా దుఃఖపూరితురాలవై తిరుగుతూ ఉన్నావు, కారణమేమిటి చెప్పు అని అడిగింది. అమ్మ రాజమాత, నా భర్త శత్రు సమూహాలకి కంఠీరవం, మానవోత్తములకు శిరోభూషణమైనవాడు నలమహారాజు నా భర్త. సకల సద్గుణ భరితుడైన ఒక మాయాజూతంలో సర్వస్వాన్ని ఆవేశపూరితుడై ఓడిపోయాడు. అనంతరం ఆ కొత్త రాజు నన్ను, నా భర్తను దేశం నుంచి బహిష్కరించాడు. ఆ ఫలితంగా మేము అడవులకు వచ్చి చాలా కష్టాలు పడ్డాము. అలసి నేనొక చోట నిద్రిస్తూ ఉండగా నా కష్టాలను చూడలేక ఒంటి బట్ట పీలికతో నలరాజు ఎక్కడికో వెళ్ళిపోయాడు. చేసేది లేక ఆయన జాడను వెతుక్కుంటూ పడరాని పాట్లు పడుతూ అడవుల వెంట తిరుగుతూ సైరంధ్రి దీక్షను పూని దొరుకుతున్న కాయ కసరు పండ్లు తింటూ అలాగే నేల మీద శయనించి పగలు పరిభ్రమిస్తూ ఇప్పటికీ మీ దయకు పాత్రురాలను అయ్యాను అని మొహమంతా దుమ్ము ధూళితో నిండి ఉండగా చీరె కొంగు పీలికతో తుడుచుకుంటూ చెప్పడం ముగించి అలా కంట తడిబెట్టుకొని నిలిచి ఉంది దమయంతి. రాజమాత దమయంతితో, ఓ మనోహరాకార, దిగులు పడకు. నువ్వు ఏ చింత పొందక సుఖంగా ఉండు. ఇంతలో కొందరు బ్రాహ్మణులను నలుమూలలకు పంపి నీ భర్తను వెదికించు ఏర్పాట్లు చేస్తాను అని అంటే దమయంతి ఇలా అంది, ఓ అమ్మగారు, నేను ఈ మధ్య సైరంధ్రి నోమును పూని ఉన్నాను. ఎంగిలిని తినేదానను కాను, ఇతరుల పాదాలను కడిగేదానను కాను, పరాయి మగవారితో పలుకజాలను. కానీ నా భర్తను వెదకడానికి వెళ్ళే బ్రాహ్మణులతో మాత్రం మాట్లాడతాను. ఇవి నా నిష్టలు. వీటిని మీరు అంగీకరిస్తే మీ వద్ద ఉంటాను, లేకపోతే నేను ఇక్కడ ఉండలేను అని మనవి చేసుకుంటున్నాను అన్నది. ఆ మాటలు విన్న రాజమాత చాలా సంతోషించి, నీ చిత్తం వచ్చినట్లు ఉండు, ఏ విధమైన గౌరవ భంగం రానియ్యను. చూడు, ఈమె నా కూతురు సునంద అనే అమ్మాయి నీకు ఎల్లవేళలా సహాయకురాలుగా ఉంటుంది అని ఆమెకు కావలసిన ఏర్పాట్లు చేయించింది రాజమాత. దమయంతి అంతటి నుంచి సైరంధ్రి నామంతో అదే వ్రతాన్ని పూని శుభాభివృద్ధికరాలైన నోములు ఆచరిస్తూ తన భర్తను ఎల్లవేళలా దైవంగా తలచుకుంటూ నలుని విరహానికి మాత్రం దుఃఖపడుతూ ఉంటుంది. నలుడు దమయంతిని విడిచి అలా ఒంటి వస్త్రంలో చాలా దట్టంగా పెరుగుతున్న అడవులలో
ఎటు పోవాలో ఏ గమ్యం లేక పరిభ్రమిస్తున్నాడు. ఆ సమయంలో భయంకరంగా విస్ఫులింగాలు, మంటలు, పొగలతో దావానలం విజృంభించడం చూశాడు నలుడు. అంతలోనే ఆ దావాగ్ని నుంచి, ఓ రాజా, రక్షించు, రక్షించు, ఇక్కడ నేను మంటల నుంచి వెలువడు మార్గం లేక చనిపోవడానికి సిద్ధంగా ఈ దావాగ్నిలో దగ్ధమైపోతున్నాను. నేను సర్పకుమారుడను, చిన్న నాగును, త్వరగా వచ్చి కాపాడు, నీ రుణం తీర్చుకుంటాను, సాహసించి మంటలలోకి దూకి ఇటు వచ్చి రక్షించు, ఇదే నిన్ను వేడుకుంటున్నాను అను ఆర్తధ్వనులు మంటల నుండి వినపడుతున్న వైనం గమనించి తటాలున నలుడు సాహసంతో కారు చిచ్చులోకి దూకి ఆర్తరవం వినవస్తున్న దిశగా పోయి అందులో చిక్కుకున్న చిన్న నాగుపామును పట్టుకొని మంటల నుండి తాను బాధను అనుభవిస్తూ అయినా సరే బయటకు తెచ్చి కాపాడాడు. అనంతరం ఆ నాగకుమారుడు బాధ నుండి విముక్తి పొందినవాడై తేరుకొని నలుని వైపు దీనంగా చూస్తూ ఇలా అన్నాడు, ఓ రాజా, నేను కర్కోటకం అనే పామును పాపకర్మ వలన ఒక బ్రహ్మర్షి యొక్క శాపానికి గురి అయి కదలలేక అట్లే పడి ఉన్నాను. అంతలో అన్ని మూలల నుంచి ప్రళయాగ్నిలా కారుచిచ్చులా విజృంభించింది. చుట్టుకొని బ్రాహ్మణ శాపం మూలంగా కదలలేక ఆ దావానలంలో ఆ జ్వాలలకు బాధని అనుభవిస్తూ మరణ సమయానికి దగ్గరవుతున్న సమయంలో నువ్వు రక్షించావు నన్ను. నా ఇంకొక కోరిక విను, ఓ దయాశీలుడా రాజా. నన్నిక్కడ నుంచి అదిగో అల్లంత దూరంలో ఓ శీతల జలభరమైన తటాకం ఉంది. మెల్లగా నన్ను అక్కడకు చేర్చు, నీకు మేలు చేస్తాను అని చెప్పగానే నలుడు ఆ కర్కోటకాన్ని తీసుకొని వెళ్తూ ఉండగా అది అంగుష్టమాత్రంగా శరీరాన్ని సంకుచితపరచుకుంది. నలుడు ఆ కర్కోటకుణ్ణి ఆ చెరువు వద్ద విడిచే సమయంలో సర్పం ఇలా అంది, రాజా, ఇంకో 10 అడుగులు వెళ్ళు అనగానే నలుడు అట్లే చేయగా 10వ అడుగు పెట్టునప్పుడు ఆ నాగము అతనిని కరిచింది. దానివల్ల అతడు విషసహితుడై వికృతాకారుడిగా మారిపోయాడు. పూర్వస్మృతులన్నీ మరిచిపోయాడు. అంతట కర్కోటకుడు నలుని చూసి ఇలా అన్నాడు, ఓయి గుణసార్వభౌమ నల మహారాజా, బాధపడకు, భయపడకు. ప్రస్తుతం నా విష ప్రభావం వల్ల కురూపుడివైన నీకిది ఉపకారమే సుమా. చూడగానే నువ్వు ఎవరవో ఎవరికీ తెలియదు. అందువల్ల ఈ చెడు కాలం పోయే వరకు నీకిది కావలసిందే. నిన్నెవరూ ఆనవాలు పట్టలేరు. అందువల్ల నీకే ఆటంకం లేకుండా కాలం గడుపగలుగుతావు. అంతేకాదు, నీ ఒంట్లో నా విషం ఎంతకాలం ఉంటుందో అంతకాలం నీకు విష సర్పాల వల్ల కానీ, రాక్షసుల వల్ల కానీ, పిశాచాల మూలంగా కానీ, శత్రువుల వల్ల కానీ ఏ విధమైన భయం ఉండదు. అన్ని రకాల సంకటముల యందు ఓటమి లేని గెలుపును పొందగలుగుతావు. ఇంకా ఏమంటే నీ ప్రియురాలి ప్రేమను రెట్టింపుగా పొందగలుగుతావు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత యథావిధంగా పూర్వ వైభవాన్ని, రాజ్య వైభవాన్ని పొందగలుగుతావు. నీకెప్పుడు నీ నిజ రూపాన్ని పొందాలని అనిపిస్తుందో ఆ వెంటనే నన్ను తలచుకో. అప్పుడు నీ పోయిన వస్త్రం నీ చెంతకు వస్తుంది. దాన్ని ధరించు. అంతటా నీ సహజ సుందర రూపం నీకు రాగలదు అని చెప్పి మళ్ళా ఇలా అన్నాడు, ఈ లోకంలో ఇక్ష్వాకు వంశంలో జనించి ఋతుపర్ణుడు అని ప్రసిద్ధి చెందిన రాజు ఉన్నాడు. అతడు సకల సద్గుణాలతో ఒప్పుతూ ఉంటాడు. సమస్త వైభవాలు కలవాడు. నువ్వు ఆ రాజును సేవించు.
అతని కొలువు నీకు అన్ని విధాలా తగి ఉంటుంది. నువ్వు ఆ ప్రభువుకి అశ్వహృదయం అనే విద్యను ఉపదేశించి అతని వద్ద నుండి అక్షహృదయం అనే విద్యను గ్రహించు. ఆ రాజు కొలువునందు బాహుకుడు అను పేరుతో అతని కొలువులో రథసారథిగా వృత్తిని స్వీకరించు. తనకు మేలు చేసిన కారణంగా నలుడికి కర్కోటకుడు ఇన్ని విధాలుగా చెప్పవలసిన మాటలన్నీ చెప్పి మాయమైనాడు. కర్కోటకుని మాటల ప్రకారం నలుడు అయోధ్య పట్టణానికి వెళ్ళి ఋతుపర్ణుడు అను రాజును చూసి, ఓ మహారాజా, నేను బాహుకుడు అనేవాడిని. అశ్వశాస్త్రం ఎరిగి ఆ ప్రకారంగా అశ్వశిక్షణ ఇవ్వగలుగుతాను. నాకు వంట చేయుటయందు మంచి నేర్పు కలదు. చాలా రకాలైన చేతి పనులు బాగా తెలిసిన వాడను. కావున నీ ఆస్థానంలో సేవకునిగా నన్ను నియోగించుకోండి అని నలుడు అనగా వానితో ఋతుపర్ణుడు ఇలా అన్నాడు. ఓయి బాహుక, నీకు అశ్వశిక్షణ యందు నేర్పు కలిగినది కాన ఈ అశ్వాలను చక్కగా త్వరగా నడిచేట్లుగా శిక్షణ ఇవ్వు అని ఋతుపర్ణుడు చెప్పగా, అంతటి నుండి బాహుకుడు ఋతుపర్ణుడి అశ్వశాలలో ఉంటూ అతని ఇష్ట ప్రకారం చేస్తున్నాడు. అక్కడ అశ్వ విచారణాధికారిగా ఉంటూ గుర్రాలను జాగ్రత్తగా పరీక్షిస్తూ చెడ్డ గుర్రాలను ఏరి వాటిని మంచి శిక్షణ ఇస్తూ వాహ్యాళికి తగిన వాటినిగా చేస్తున్నాడు. పెంకి గుర్రాలను దారిలో పెట్టాడు. అంతేకాకుండా వంట వార్పు చేయుటయందు మంచి నేర్పరితనం చూపి రాజు మెప్పును పొందుతున్నాడు. వార్ష్ణేయుడు, జీవనుడు అనువారలు బాహుకునికి సహాయకులుగా ఉంటున్నారు. ఇలా ఋతుపర్ణుడి కొలువులో ప్రచ్ఛన్న రూపుడై ఉంటూ ఒకానొక రాత్రి ఏకాంత సమయంలో తన భార్యను విడిచి వచ్చిన ఘటనలను తలుచుకోసాగాడు. అలనాడు, ఓ చంద్రవదన దమయంతి, నాతో పాటు చాలా కష్టాలు పడుతుండగా నే చూడలేక ఏం చెయ్యాలో తెలియక ఏమీ తోచక అర్ధరాత్రి నీ చీర చింపుకొని ఆ పేలికనే మొలకు చుట్టుకొని నిన్ను విడువలేక ఏకాంతంలో విడిచి ఆ చీకట్లో ఆ అడవి దారిన పడి నడుచుకుంటూ వచ్చి పలు కష్టాలు పడి ఇక్కడికి చేరుకున్నాను. కానీ నీ యోగక్షేమాలు ఏమీ తెలియక నేనెంతో బాధపడుతున్నాను. నేను లేకపోయినట్లయితే నువ్వు ఎలాగో విదర్భకు చేరి సుఖంగా ఉంటావు అన్న తలంపుతో అలా చేశా. ఎక్కడ ఉన్నావో, ఎలా ఉన్నావో, లేక ఏ వన్య మృగాలకైనా ఆహారం అయ్యావా, నీ జాడ ఎట్లయినది ఏమీ తెలియకున్నది. నువ్వున్నావని విరహబాధ చెందన, వన్య మృగాలచే భక్షింపబడ్డావని విచారించన. ఓ నా ప్రియపత్ని, నీ విరహంతో ఈ రోజులు ఎట్లా గడపను? ఇదంతా నా పూర్వజన్మకృత పాపఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాను అని నలుడు తన ప్రియపత్నిని తలుచుకుంటూ ఏవేవో ప్రలాపిస్తూ ఉన్నాడు. నలుడి పక్కనే నిద్రిస్తున్న జీవనుడు అనేవాడు నలుని వివస ప్రలాపాలను విని ఆశ్చర్యపడుతూ అనుకున్నాడు, ఈ బాహుకుడు ప్రతి రాత్రి ఎందుకో ఏదో దుఃఖ బాధను అనుభవిస్తున్నాడు. ఇతడి ప్రలాపాలను జాగ్రత్తగా ఆలోచిస్తే ఇతనికి ఒక భార్య ఉన్నట్లు అర్థమవుతుంది. అతనికి ఆమెతో విరహం ప్రాప్తించినట్లు తోస్తున్నది. ఇతడు చూస్తే నల్లగా మారి చేతులు కురూపి పొడల దేహం కలవాడుగా ఉన్నాడు. ఇట్టివాడికి భార్య ఒకటి ఉంటుందా అనిపిస్తుంది. ఉన్నట్లయితే వీడికి తగినదే ఎవరితో అసహ్యమైన స్త్రీ ఉండునేమో. ఆలోచిస్తే దీనిని బట్టి వీని భార్య అందం తెలుస్తోంది. కొద్దిగా ఇతన్ని ప్రశ్నించి చూస్తే ఇతని సంగతి తెలుస్తుంది కదా. మెల్లిగా ప్రశ్నించి ఇతని కథా కమామేషు అడిగి తెలుసుకుంటాను అని బాహుకుణ్ణి సమీపించి,
ఏమయ్యా బాహుక, నీ మాటలను బట్టి చూస్తే నీకో భార్య ఉండేదని, ఆమెతో నీకు విరహం సంభవించినట్లు తోస్తుంది. అదెంత నిజమంటావు? వివసుడైనప్పుడు కలలోనో మరెలాగో ప్రలాపాలను విని నాకు భార్య ఉన్నట్లు గమనించాడు ఈ జీవనుడు. అసలు సంగతి చెప్పక ఎందుకు దాస్తున్నాడో జీవనుడు కనిపెట్టాలని అడిగి చూశాడు అతన్ని. నలుడు అతనికి ఇలా చెప్పాడు. ఓ ఈ జీవనుడా అని నలుడు తన వృత్తాంతాన్ని ఇంచుక తన పరవశ వాక్యాల మూలంగా సూచనప్రాయంగా ఏదో పసిగట్టాడు. కావున యుక్తియుక్తంగా ఇప్పుడు వీనికి సమాధానం చెప్పడం మంచిది. నీకిక్కడ ఈ కష్టకాలంలో ఇంత ఆధారం దొరికింది. ఇది పోగొట్టుకుంటున్నా ఇంకా ఎన్ని కష్టాలు పడవలసి ఉంటుందో. ఆ కర్కోటకుడి మూలంగా నా అసలు రూపం పోయి ఈ రూపం వచ్చింది కనుక ఇతరులు నన్ను ఏ విధంగానూ ఎరుగజేయలరు. ఇప్పుడు అనవసరంగా నన్ను నేను బయట పెట్టుకొనుట వల్ల వచ్చున్నది కష్టం కానీ వేరేమి కలదు అని యోచించి, ఓ ఈ మిత్రమా, భార్య అనేది ఎవరు? ఎడబాటు ఏమిటి? ఇటువంటి హేయరూపం గల నన్ను ఎవతి చేపడుతుంది? నా అందానికి నాకో భార్య కూడానా? చాలు చాలు, ఇది హాస్యాస్పదమైన సంగతి కదా. అయితే నీకు ఈ దుఃఖం ఎందుకు వచ్చింది అని నువ్వు అనుకోవచ్చు. దానికి కారణం చెప్తా. ప్రజ్ఞారహితుడనవాడు ఏం కారణంగానో తన భార్యను విడనాడి ఆమెను అన్వేషించి ఎక్కడా జాడ ఎరుకపడక విచారంతో పరవశించి ఆడిన పలుకుల మాదిరిగా నువ్వు విన్న విధంగా అతని మాటలు తలపుకు వచ్చి నిద్రరాని కారణంగా తెలుసుకొనుటకు ఆ పలుకులు నా నోట వెలువడ్డాయి. అయితే ఈ ప్రలాపాలకు నాకు వేరేమీ సంబంధం లేదు అని వాడు విశ్వసించేలాగా మాటలాడి తన నిజ వృత్తాంతం పైకి రాకుండానట్లుగా నడుచుకుంటూ నలుడు బాహుకుడుగా చలామణి అవుతూ ఋతుపర్ణుని కొలువులో ఆ అయోధ్యాపురంలో అలా కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.